నమస్తే, నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దగ్గర ముఖ్య అతిథి ఉన్నారు. ఆయన పేరు తాడూరి శ్రీనివాస్, మాజీ ఎంబీసీ చైర్మన్ మరియు ఇప్పుడు బీజేపీలో చాలా యాక్టివ్గా ఆయన ఉన్నారు. ఆయనతోని నిన్న జరిగిన గువ్వల బాలరాజ్ గారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది ఎట్లా ఉంటుంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎవరో జాయిన్ అవుతారు, కొంచెం అడుగుని తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే జగదీష్, బాగున్నారా? బాగున్నారన్న. ఇది నిన్న జరిగిన బాలరాజ్ గారు ఏదైతే బీజేపీ జాయిన్ అయ్యారో దీని ఏమని భవిష్యత్తులో ఎట్లుంటుంది బీజేపీ? చాలా బాగుంది కాబట్టి అందరూ ఈరోజు బీజేపీ వైపు వస్తూ ఉన్నారు కూడా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా అక్కడ చాలా నెగ్లెక్ట్ అయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ వారికి బీజేపీ వైపు వస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ను వదిలేయాలనుకున్నప్పుడు వారికి కాంగ్రెస్ వైపు పోవడము ఇష్టం ఉండదు. అందుకని ఇక ఉన్నదల్లా బీజేపీ పార్టీయే కాబట్టి పదే పదే అన్ని ఎన్నికలలో మీరు చూస్తున్నారు కదా. గతంలో కూడా ఇప్పుడు వివేక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నారు కదా. తర్వాత మనకు వివి పాటిల్ ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తర్వాత అనేక మంది పార్టీలో చేరినారు కదా. స్టాల్వర్ట్ మన గద్వాల అరుణ గారు ఎంత పెద్ద లీడరు. వాళ్ళందరూ ఆలోచన చేసే కదా ఈ పార్టీలో చేరుతారు. వీళ్ళందరూ చేరికతోనే పార్టీ ఉవ్వెత్తున లేచింది. అందులో ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకవైపు, బండి సంజయ్ గారు ఒకవైపు, మళ్ళీ తర్వాత మన ధర్మపురి అరవింద్ గారు వారు ఏ రకంగా పనులు చేస్తూ ఉన్నారు చూడండి. పసుపు బోర్డు అని ఇదని అవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కదా. సో కాబట్టి పార్టీలో ఇంత పెద్ద సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నాయకులు చేరుతున్నారంటే ఆషామాషితో చేరారు. అందులో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. నీకు బూర నరసయ్య గౌడ్ గారు, ఈటల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత బీబీ పాటిల్ గారు, వీళ్ళంతా కూడా బీజేపీలో చేరినారు. మన రఘునందన్ గారు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చే వాళ్ళందరికీ బీజేపీ పార్టీ ఈరోజు సేఫ్ సైడ్. నిన్న ఈయన జగదీష్ రెడ్డి గారు దాని గురించి మన గువ్వల బాలరాజ్ గురించి ఏదో మాట్లాడిండు. దాని గురించి అదే కరెంటులో తిన్నాయి కక్కుతాయి కానీ ఏర్పడదు. కేసీఆర్ ఎంబడి ఉండి బాగా సంపాదించుకున్నాడు, కంటిన్యూగా మంత్రి చేసిండు. ఆయనకు మస్కా కొడతా ఉంటాడు. నేను ఆయన అడాప్టెడ్ సన్న దత్తపుత్రున్నానో, లేకపోతే నాకు ఆయనే పెళ్లి చేసిండానో, లేకపోతే ఆయనకి ఇక ఈయన ఏమేమి ఉడిగేమో చేసుకుంటా మస్కా కొట్టిండో. కానీ ఇదేమన్నా ఎడ్యుకేటెడ్ క్యాలిబరా, చదువున్న ఇదా? ఆయన ఓన్లీ కేసీఆర్ని పొగిడి మస్కా కొట్టి పబ్బం గడుపుకొని గంత పెద్ద ఉద్యమాలకి నల్గొండ జిల్లాకి ఆయన ఒక మంత్రి పదవి ఆయన గొప్పోడు అనుకుంటున్నాడు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరంగానే ఆయన గువ్వ గుయ్యం అన్నది, కళ్ళు బైరు గమ్మినాయి, మెదడు చిట్లిపోయింది బీఆర్ఎస్ నాయకులది. అందుకని ఆయన అటువంటి మాటలు మాట్లాడుతుండే. ఇంకేమంటాడు ఆయన 2024లోనట మోడీ పని ఎన్ని మెజార్టీ వచ్చినాయో చూసిరు కదా, ఆయన ఏ రకంగా ఒడిసిపోయింది ఆయన కథ అట. 2024లో నీ కథ 0 కదా, ఎంపీ సీట్లు. మరి నీ కేసీఆర్ కథ ఒడిసిపోయింది కాబట్టి ఇలా ఫామ్ హౌస్కు పరిమితమేయండి. గజ్వేల్ అందరూ వాల్ పోస్టర్లు వేస్తారు కనబడటలేదని. నువ్వు అసెంబ్లీకి రాకపోతేవి, ప్రజలకి రాకపోతేవి, కరువు ఉన్నా ఎరువు లేకున్నా ఏదున్నా నువ్వు వస్తేనే లేవు కదా బయటికి. వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, ఏడొస్తుండే ఆయన కేసీఆర్ని నువ్వు చూసినావా? జర్నలిస్టులకే కనిపించలేదు, ప్రజలకు కనిపిస్తాడా? ఇక ఇప్పుడు ఇంకా ఎంతమంది జాయిన్ చేస్తారు? ఇంకా బీజేపీలో గువ్వల బాలరాజు ఉన్న బీఆర్ఎస్లో ఇంకా ఉన్నారు, లైన్లో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్పగొలుతుంది. ఆయన పార్టీలో ఆయన బిడ్డ ఉండదు, ఆయన అల్లుడు ఉండడు, ఓన్లీ తండ్రి కొడుకులే ఉంటారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ చిరునామా ఒక అహంభావం, అహంకారం, దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, కులప్రీతి, అన్ని అవనేక్షాలతోని కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి కొడుకులు. ఒక రాజకీయ నాయకుడికి ఒక గొప్ప లక్షణాలు ఉండాల్సినటువంటి ఒక నాయకుడికి ఈరోజు ఏ అవలక్షణాలు అయితే ఉండకూడదో అవలక్షణాలన్నిటితో వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇంకోటి, ఫ్యూచర్లో మన బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా? డెఫినెట్గా అధికారంలో
ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో తెలంగాణలో వస్తుందా అనడానికి 37% మన ఓటింగ్ పడ్డది. ఇవాళ 8 ఎంపీలు అంటే ఎంత మీరు చెప్పండి. 8 ఎంపీలలో మేము నెంబర్ 1 అసెంబ్లీ స్థానాలు అంటే 8 ఏళ్ళ 56 స్థానాలు అసెంబ్లీ స్థానాలు. ఓడిపోయిన దగ్గర కూడా అనేక ఎమ్మెల్యే స్థానాలలో మేము నెంబర్ 1 ఉన్నాం. సో ఆ లెక్కన చూస్తే ఎప్పుడో 60 ఫిగర్ దాటినాం. మన ఎంపీ ఎలక్షన్లతోనే మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ రేపు రాబోయే కాలం అంతా కూడా బీజేపీయే. తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి చేయనీకి శాతం అయితే లేదు, ఆ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి బయటకు వస్తలేడు. సో ఇవాళ చూస్తున్నారు కదా, జూబ్లీ హిల్స్ పట్నము నేను డెవలప్ చేసిన అని కేటీఆర్ ఎస్ఆర్డీపీలు కట్టినా, ఎస్ఎన్డీపీలు కట్టినా, ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. కింద రజనీకాంత్ ఇది ప్రపంచంలోనే హైదరాబాదు గొప్ప సిటీ అన్నారు కదా కేటీఆర్. సినిమా యాక్టర్లు అంటారు మీకు అనిపిస్తలేదా అని. మరి ఇప్పుడు వరదలలా కేటీఆర్ నువ్వు ఇక్కడ జూబ్లీస్లో అట్లా తిరిగిరాపో ఆ బిల్డింగ్ల పోంటి. బిల్డింగ్లు ఎవరి బిల్డింగ్లు ఆడు కట్టుకుని హైరేజ్డ్ బిల్డింగ్ అద్దాలు పెట్టి కిందనేమో నువ్వు డ్రైనేజ్ కట్టకపోతేవి, రెయిన్ కట్టకపోతేవి, నీళ్లు కట్టకపోతేవి, కరెంటు వేయకపోతేవి, మొత్తం ఆగమాగం ప్రజలు మాన్యువల్స్ తెరుచుకొని అలా కొట్టుకపోతూ ఉంటే ఇలా తండ్రి కొడుకులు ఏమో బయట తిరుగుతలేరు. జర పాయింట్ మీదికి మలుచుకొని ఆ వరదలలో తెలిసి వస్తుంది. ఎంతసేపు ఢిల్లీ అమెరికాలేనా తిరగాలి కదా, వరదలు వచ్చినప్పుడు తిరగాలి కదా. ఆయన మున్సిపల్ మంత్రి చేసిండు కదా. థ్యాంక్ యూ అన్న చెప్పేది ఏంటంటే మన తాడూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వము రూలింగ్లు వస్తుంది. ఇంకోటి మొన్న 37% ఓట్లు పడ్డాయి. 8 ఎంపీలు అంటే 56 ఎమ్మెల్యేలు గెలిచినట్టే లెక్క ఇది. కాబట్టి నమస్తే, వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం సుస్వాగతం.